వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. శంకారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రసంగం. కబ్జాలకు గురవుతున్న దేవాదాయ భూములు గౌతు శిరీష. ఉదయగిరిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తా బొల్లినేని వెంకటరామారావు. డీటెయిల్స్ చూస్తే, శంకారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రసంగం అమ్మలాంటిది. అమ్మ ప్రేమకు కండిషన్స్ ఉండవు, ఇక్కడ ప్రజల ప్రేమకు కండిషన్స్ ఉండవు. ఉత్తరాంధ్ర టీడీపీకి కంచుకోట. ఉత్తరాంధ్ర ప్రజలు స్పీడ్ కూడా వేరు. మంచి పని చేస్తే జీవితాంతం గుర్తుంచుకుంటారు, తప్పు చేస్తే పాతేస్తారు. విజయనగరం జిల్లా అంటేనే రాజసం గుర్తుకొస్తుంది. విజయనగరం జిల్లా అంటేనే ప్రశాంతత గుర్తుకొస్తుంది. పైడితల్లి అమ్మవారు ఉన్న పుణ్యభూమి, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నడయాడిన గొప్ప నేల ఈ విజయనగరం జిల్లా. ఇంత పవిత్రమైన భూమిలో శంకారావం చేపట్టి మీ ముందు నిలబడటం నా అదృష్టం. సైకో జగన్ నిన్న ఒక సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడత పెట్టాలని వారి కార్యకర్తలకు చెబుతున్నాడు. ఇటు పసుపు సైన్యం, అటు జన సైనికులు కలిసి నీ కుర్చీ మడత పెట్టే రోజులు రాబోతున్నాయి. నీ బ్యాచ్కు బూమ్ బూమ్ ఆంధ్ర గోల్డ్ కావాలి. కానీ మా కార్యకర్తలకు పసుపు జెండా చూస్తేనే ఎక్కడా లేని ఉత్సాహం వస్తుంది. మా జోలికి రావద్దు మై డియర్ జగన్. 2 నెలల్లో నీ కుర్చీ మడత పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. జగన్ వాస్తవంగా ఒక ప్యాలెస్ పిల్లి. నేను ఆ తాడేపల్లి వైపు ఎప్పుడు వెళ్ళినా మ్యావ్ మ్యావ్ అని వినబడుతుంది. అమరావతి రైతులకు అండగా నిలబడేందుకు ఒక సినీ నిర్మాత రాజధాని ఫైల్స్ సినిమా తీస్తే విడుదలవ్వకుండా సైకో సీఎం విశ్వ ప్రయత్నాలు చేశాడు. ప్రజల్ని చూసినా చెప్పినా చూసినా ఈ ముఖ్యమంత్రి భయపడతాడు. రాజధాని విషయంలో ఎన్ని యూటర్న్లు తీసుకున్నాడు. ప్రతి ఇంట్లో ఇక్కడున్న ఎమ్మెల్యే గారు చెప్పే పరిస్థితి, వాళ్ళ కుటుంబ సభ్యులు రియల్ ఎస్టేట్ పేరుతో నిరుపేద కుటుంబాల భూములు లాక్కుని దండాలు చేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఏకంగా ప్రభుత్వ భూమిని లాక్కుని పార్టీ ఆఫీసు కూడా కట్టారు. సెంటు స్థలాల పేరుతో కుంభకోణం చేశారని చెప్పే కదా రాష్ట్ర వ్యాప్తంగా. ఇక్కడున్న మీ ఎమ్మెల్యే కూడా వదిలిపెట్ల 15 లక్షలకి ఎకరం భూమి కొని ప్రభుత్వానికే 38 లక్షల రూపాయలకి ఆయన అన్ని డబ్బులు సంపాదించారు. స్వామి గారు కూడా చెప్తున్నా, 2 నెలలు పిగబట్టు స్వామి, ప్రతిదీ కక్కిచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఇంకా అడుగడుగున కార్యకర్తల పైన కేసు పెట్టించాడు. పలాస మున్సిపాలిటీ పరిధిలో ఇటీవలే ప్రభుత్వానికి సంబంధించిన భూములు కబ్జాకు గురై విలువైన ప్రభుత్వ ఆస్తులు, దేవాదాయ భూములు అన్యక్రాంతమై దోపిడీకి గురవుతున్నవి. సదరు విషయంలో అనేకసార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి లిఖితపూర్వకంగా తెలియజేసినప్పటికీ కబ్జాదారుల ఆగడాలకు అంతం లేకుండా యథేచ్ఛగా పలాస, కాశీబుగ్గ పట్టణ పరిధిలోని వైసీపీ నాయకులు పురుషోత్తపురం గ్రామ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 29 సుమారు 26.80 సెంట్లు గల ఎర్రచెరువు గర్భంలో కొంత భూమిని వైసీపీ నాయకులు నంబాళ్ల రమేష్, ఇతని తల్లి నంబాళ్ల రూపావతి మరియు ఇంకొంతమంది అన్యాక్రాంతం చేసి కాశీబుగ్గ సబ్ రిజిస్టర్ వారి కార్యాలయంలో నకిలీ సర్వే నెంబర్తో డాక్యుమెంట్ నెంబర్ 0167/2023 గల దస్తావేజుతో రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారు. కావున సదరు విషయంలో పూర్తి స్థాయిలో రెవెన్యూ అధికారులతో దర్యాప్తు జరిపించి బాధితులకు చట్టరీత్యా తగు చర్యలు తీసుకుని ప్రభుత్వ భూములను సంరక్షించవలసిందిగా కోరుతున్నాను. నా ఈ లేఖతో సంబంధిత రిజిస్టర్ డాక్యుమెంట్ నకలు జతపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెదేపా బీసీసీఎల్ కార్యదర్శి లోడగల కామేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ వజ్జా బాబురావు, పట్టణ అధ్యక్షుడు బడ్డ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. స్థానికంగా ఉన్న వాలంటీర్లు బరి తెగించి మా వెనకాల ఒక పశువుల మంత్రి ఉన్నాడు, మీరెవరు ఏం చేయలేరు, కలెక్టర్ చెప్పినా మేము ఇవ్వమని బరి తెగించి మాట్లాడుతున్నారు. అలాంటి అందరూ వాలంటీర్ల గురించి నేను మాట్లాడట్లేదు. ఇప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుసుకోకుండా అధికార అహంభావంతో మాట్లాడుతున్న ఆ వాలంటీర్లని పేర్లు వివరాలతో సహా ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ పంపిస్తున్నాము. ఎందుకంటే 2 నెలల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రంలో ఈరోజు గవర్నమెంట్ అధికారులమని చెప్పుకుంటున్న వాలంటీర్లు వైఎస్ఆర్పి సైన్యంలో పనిచేస్తుంటే ఎక్కడండి ఈరోజు జరుగుతుంది ప్రజాస్వామ్యం? ఇంకా గ్రామాల్లో వీళ్ళకి భయపడుతూ, వీళ్ళు ఎక్కడైతే ఆపేస్తామో మాకు వచ్చే అన్ని బెనిఫిషియల్ పథకాలను భయపడుతూ ఉన్న అమాయక జనాల్ని వీళ్ళు ఎలా ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పేర్లతో సహా ఎన్నికల కమిషన్ కూడా మేము లెటర్ పంపించాము ఆల్రెడీ. దయచేసి రాష్ట్రంలో కూడా ఎవరెవరైతే ఇంకా వాలంటీర్లను చెప్పుకొని తెలుగుదేశం, వైసీపీ అని తేడాలు చూపిస్తూ బెనిఫిషరీస్ స్కీమ్స్ ఆపుతున్నారో వాళ్ళందరి మీద కూడా ప్రతి ఒక్కరు ఎన్నికల కమిషన్కి వాళ్ళ తాలూకు వ్యక్తిగత వివరాలతో కంప్లైంట్ ఇవ్వాలని కోరుకుంటున్నామండి.
వెంకటాచలం మండలం చెముడుగుంటకు చెందిన మేకల విజయలక్ష్మి గంగవరపు రాజేశ్వర్ల హత్య కేసు మిస్టరీ వీడింది. పోలీసుల కథనం ప్రకారం కూరగాయల నిర్వాహకుడు వెంకటాచలం మండలం కందలపాడుకు చెందిన కపిరి గిరీష్ ఈ ఘాతకానికి పాల్పడినట్లు తెలిసింది. కూరగాయల కొనుగోలుకు వెళ్లిన వృద్ధురాళ్లతో గదిలో మంచివి ఉన్నాయి తెచ్చుకోండి అని చెప్పగా వారు లోపలికి వెళ్లారు. వెనకనే వెళ్లిన గిరీష్ మొదట రోకలి బండతో వారి తలపై మోదాడు. కింద పడిపోయిన అనంతరం వృద్ధుల గొంతులను విచక్షణారహితంగా కోసి హత్య చేశాడు. దుకాణం మూసివేసి మృతదేహాలను ఆటోలో వేసుకుని నెల్లూరు పొదలకూరు మార్గం నుంచి నరసింహ కొండ వద్దకు వెళ్లే మార్గంలో అడవిలోకి తీసుకెళ్లాడు. అక్కడ పెట్రోల్ పోసి తగలబెట్టాడు. అనంతరం ఆటోను ముత్తుకూరులోని అక్క ఇంటి వద్ద పెట్టి అతడి సోదరుడికి ఆ విషయం ఫోన్ చేసి అందుబాటులో లేకుండా పోయాడు. వెంకటాచలం సిఐ అంకమ్మరావు ఆధ్వర్యంలో సాంకేతికత ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా మృతదేహాలు ఉన్న ప్రాంతానికి వెళ్లిన వారు అక్కడ దృశ్యాలను చూసి విస్తుపోయారు. ఒక మృతదేహం పూర్తిగా కాలి బూడిదిగా మారగా మరొక మృతదేహం దాని కాళ్లు మాత్రం కొంత దూరంలో ఉన్నాయి. గుడ్ ఈవినింగ్. 12వ తారీఖున సుమారుగా 4:49 అంటే సుమారు 5 గంటల ప్రాంతంలో ఇద్దరు మహిళలు, ఒకళ్ళకి 64 సంవత్సరాలు, ఒకళ్ళు 70 సంవత్సరాలు, వీళ్ళిద్దరూ ఒక వెంకటాచలం పోలీస్ లిమిట్స్లో ఉన్నటువంటి హైవేకి ఆనుకున్నటువంటి ఒక కూరగాయల అంగడికి కూరగాయలు కొనడానికి వెళ్తారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత ఈ ముద్దాయి ఎక్కడ ఉంటాడు, వీళ్ళు ముద్దాయికి పరిచయమే ముందు నుంచి, అంటే రెగ్యులర్గా అక్కడ ఆ షాప్లో కూరగాయలు కొంటూ ఉంటారు. మామూలుగా అయితే ఆ కూరగాయల అంగడిని వాళ్ళ అన్న మెయింటైన్ చేస్తూ ఉంటాడు. బట్ ఆయన వేరే పని నిమిత్తం తమ్ముడిని మెయింటైన్ చేయమని చెప్తాడు కూరగాయల షాప్ని. వీళ్ళు అక్కడికి వెళ్ళటం, వాళ్ళ ఒంటి పైన ఒకళ్ళకి 9 సవర్లు బంగారు ఉంటుంది, ఇంకొకరికి బంగారం లాంటి ఆభరణాలే ఉంటాయి, గిల్ట్. అయితే ఇతనికి ఒక దురాలోచన ఏం కలుగుతుందంటే వీళ్ళపైన ఉన్న బంగారు ఏజ్ పీపుల్ అనుకొని దాన్ని చోరీ చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఒక ఆమెకు చెప్తాడు. వాళ్ళు టమాటాలు అడుగుతారు. ఇంటి వెనకలే ఒక ఇల్లు ఉంటుంది, అంటే షాప్ వెనకలే ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో టమాటాలు ఉన్నాయి, చాలా తాజాగా ఉన్నాయి, అక్కడికి వెళ్ళి తీసుకోండి అంటాడు. ఒక ఆమె లోపలికి ఎంటర్ అవుతుంది. వెళ్ళినప్పుడు వీళ్ళతో ఆమెతో పాటు వీడి కూడా లోపలికి వెళ్తాడు. కట్ట తీసుకుని ఆమె తలపైన కొడతాడు. ఆమె చనిపోయింది. తర్వాత కొద్దిసేపటికి ఇంకొక ఆమె కూడా లోపలికి వస్తుంది. ఆమెను అదే మాదిరిగా ఒక నైఫ్ తీసుకొని అక్కడే ఉన్నటువంటి ఒక నైఫ్ తీసుకొని గొంతు కోసం ఆమెను కూడా చంపేస్తాడు. నిరంతరం ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాలు వివరాలను ప్రభుత్వానికి చేరవేస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అర్హులకు అందించడంలో వాలంటీర్ల పాత్ర కీలకమని పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో కుటుంబ సభ్యులు కూడా బాధితులకు దూరంగా ఉన్న సమయంలో వాలంటీర్లు అండగా నిలిచారన్నారు. పట్టణ మండల పరిధిలోని వాలంటీర్లందరికీ అవార్డులను అందించి ఎమ్మెల్యే వారిని సత్కరించారు. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు పని అప్పచెప్పారో అది సక్రమంగా, నీతిగా, నిజాయితీగా, నిబద్ధతతో మీరు జరిపించినందుకు మీకు ధన్యవాదాలు. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరినీ కూడా వాలంటీర్స్ వందనం కార్యక్రమం ద్వారా మేమందరినీ సన్మానించమని పంపారు. కారణం అదే, మీ అందరి నమ్మకం జగనన్న చెప్తే చేస్తాడు. మనం గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూసాం, ఆ ప్రభుత్వాలు కూడా మన జగనన్న చేసిన కార్యక్రమాలు చేయలేదు, కానీ చేసిన అరాకొర పనులు కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకు అందేట్టుగా. కానీ జగనన్న ఈరోజు మాటిచ్చారు, ప్రతి పేదవాడికి సంక్షేమాన్ని అందిస్తారని. అలా జరగాలంటే దానికి ఒక వ్యవస్థ కావాలని ఆలోచన చేశారు. మన జగన్మోహన్ గారి మధ్యలో పుట్టినటువంటి ఆ వ్యవస్థే ఈ వాలంటీర్ల వ్యవస్థ. ఈ వాలంటీర్లని ఏర్పాటు చేసి ఇంచుమించు 2,50,000 మంది వాలంటీర్లు ఈ రాష్ట్రంలో మరి ఏర్పాటు చేస్తూ ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలబెట్టారు. న్యాయబద్ధంగా, నీతిబద్ధంగా, న్యాయం ప్రకారం
అర్హత ప్రకారం మరి అగ్ని కార్యక్రమాలు కూడా జరిపించిన విషయం మీకు బాగా తెలుసు. మీ సహకారం మర్చిపోలేని వాలంటీర్ యొక్క సహకారం, ఎందుకంటే జగనన్న అనుకున్న కార్యక్రమాన్ని తూచా తప్పకుండా చేయగలిగారంటే ఆ గొప్పతనం ఈ వాలంటీర్లు. అందుకే మనం సన్మానించాలని జగన్మోహన్ గారు ఆలోచన చేశారు. ఈ వాలంటీర్ని ప్రపంచ దేశాలే మెచ్చుకుంటా ఉంటే మరి అందరూ కూడా 1000 రోజుల కొనాడుతుంటే అతని నోట్లోంచి మాత్రం మీ గురించి చెడు మాటలు వచ్చాయి. మీకు అందరూ గుర్తుందా? పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు మీకు అందరూ మర్చిపోకూడదు. ఎందుకంటే మిమ్మల్ని అవమానపరిచాడు, అవహేళన చేశాడు. ఇప్పుడు మర్చిపోకూడదు. పవన్ కళ్యాణ్కి బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంది. ఆ బుద్ధి మీరే చెప్పాలి, ముఖ్యంగా మహిళలే. ఒక్క అవకాశం ఇస్తే జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశాడు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైకాపాను సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇంటింటికి వెళ్తున్న తనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు చంద్రబాబును ముఖ్యమంత్రి చేసేందుకు ఎదురు చూస్తున్నారని నెల్లూరు జిల్లా ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొల్లినేని వెంకట రామారావు తెలిపారు. ఆయన కలిగిరిలో 2వ రోజు ప్రజాదీవెన కార్యక్రమం కొనసాగించారు. ఇంటింటికి తిరుగుతుంటే ప్రజల సమస్యలను ఏకరువు పెట్టారు. సిమెంట్ రోడ్లు, డ్రైనేజీల సమస్యలను వివరించారు. గతంలో మీరు వేసిన సిమెంట్ రోడ్లు తప్ప మాకు ఎవరు అభివృద్ధి చేయలేదని బొల్లినేనికి వివరించారు. వైసీపీకి ఓట్లేసి పొరపాటు చేశామన్నారు. ఈసారి ఆ పొరపాటు చేయమని, మిమ్మల్ని తప్పకుండా గెలిపించుకుంటామని స్థానిక ప్రజలు ఆయనకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. సాగునీరు, తాగునీటితో పాటు ఉపాధి కల్పనపై ప్రధాన దృష్టి పెడతామన్నారు. గతంలో కంటే భిన్నంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. ఉదయగిరిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. వలసల నివారణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామన్నారు. రాబో ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి మరోసారి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలన్నారు. కలిగిరి పంచాయతీల హెడ్ క్వార్టర్లో 2వ రోజు ప్రజా దీవెన యాత్రలో 2వ వార్డులో ప్రజా దీవెన యాత్రలో ఇంటింటికి తిరుగుతున్నాము. అందులో ప్రతి ఇంట్లో కూడా ఎక్కడికి పోయినా కూడా బ్రహ్మాండమైన స్పందన వస్తుంది తెలుగుదేశం పార్టీకి. మేము పొరపాటు చేసామయ్యా, గతంలో వైసీపీకి ఓట్లేసి పొరపాటు చేసాం, ఈసారి ఖచ్చితంగా మీకు ఓటేసి గెలిపిస్తాం, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. ఈ గ్రామంలో గతంలో మేము వేసిన సీసీ రోడ్లు దాదాపుగా 70 నుంచి 80% మేమే సిమెంట్ రోడ్లు వేసింది ఈ పంచాయతీలో. అది ఇప్పుడు కొన్ని దగ్గరలో ఇప్పుడు ఈ ప్రాంతంలో 3వ వార్డులో జరుగుతుంటే కొన్ని రోడ్లు లేవు. ఖచ్చితంగా వాళ్ళకి నేను చెప్పాను, మేము రేపు అధికారంలో రాగానే ఈ కొరవ ఏవైతే ఉన్నాయో సిమెంట్ రోడ్లు ఇవి కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తామని చెప్తాను. వాటర్ గురించి కూడా వాళ్ళు చాలామంది డ్రింకింగ్ వాటర్ గురించి కూడా నా నోటీసులు తీసుకురావడం జరిగింది. ఉత్తర కాలం నుంచి నేను నిన్ననే చెప్పాను, ఇప్పుడు ఏదైతే ఉత్తర కాలం ఉందో దీని నుంచి కలిగిరి చెరువుకి నీళ్లు తెచ్చే కార్యక్రమం గతంలో కూడా నేను లిఫ్ట్కి ప్రపోజల్ పెట్టాను. ఆఖరిలో టైం సరిపోక కాలేదు. ఈసారి ఖచ్చితంగా రావంగానే మొట్టమొదట కలిగిరి పంచాయతీకి తాగునీరు, సాగునీరు ఇబ్బంది లేకుండా చేస్తాం. డ్రైనేజీలు కూడా ఈ గ్రామంలో డ్రైనేజీలు కూడా అడుగుతున్నారు, ఆ డ్రైనేజ్ కూడా కంప్లీట్ చేస్తాం. గతంలో మేమే ఈ టౌన్లో డబల్ రోడ్ చేసాము. లాస్ట్లో మనం సెంట్రల్ లైటింగ్ కూడా ప్లాన్ చేస్తాం, టైం సరిపోతుంది. ఈసారి వస్తే దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. అదే కాకుండా ఉదయగిరి మన సంగం నుంచి నెల్లూరు పోయే రోడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా చాలామంది ఎక్కడ పోయినా అది కూడా అడుగుతున్నారు, దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. ఈరోజు కావలి ఉదయగిరి సీతారాంపురం గారు కంప్లీట్ అయిపోయిందంటే, అదే కాకుండా కలిగిరి ప్రాంతానికి ఆ ఉపాధి కల్పించేదానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని కూడా ఖచ్చితంగా ఈ ప్రాంతానికి తీసుకొస్తాం. ఇది కలిగిరి మా సొంత మండలం, నేను ఇక్కడే ఉంటాను. ఈ పంచాయతీలో నేను ప్రతి ఒక్కళ్ళు కోరేది ఒకటే, నేను స్థానికంగా ఇక్కడే ఉన్నా, మీరు ఎప్పుడు కావాలన్నా ఏ అవసరం ఉన్నా అర్ధరాత్రి వచ్చి నన్ను లేపినా మీకు పనులు చేసి పెడతా. దయచేసి బయట వాళ్ళ మాటలు నమ్మకుండా ఈ పంచాయతీలో ఈసారి నాకు అత్యధిక మెజార్టీని చావాలని చెప్పి కలిగిరి ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటాను. ఈసారి ఖచ్చితంగా 2000 మెజార్టీ ఇక్కడ వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా అదేవిధంగా
నా మీద నమ్మకంతో, తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో మీరందరూ తెలుగుదేశం పార్టీ ఓట్లేసి గెలిపించాలని పలు నేరాలలో ముద్దాయి అయిన జగదీష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన గుడివాడ రూరల్ పోలీసులు సాయంత్రం గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ యేసుబాబు వివరాలు వెల్లడించారు. జనవరి 17వ తేదీన మల్లాయపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని జగనన్న కాలనీ వాసులు నండూరి శ్రీనివాసరావు తన ఇంటిలోని సుమారు 102 గ్రాముల బంగారు వస్తువులు మరియు అదే కాలనీకి చెందిన మోత్కురి అపర్ణ అనే మహిళ తన ఇంటిలోని 10 గ్రాముల బంగారు వస్తువులు చోరీకి గురైనట్లుగా గుడివాడ తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో టిట్కో ఇళ్ల దగ్గర పంటకాలవ కొత్త వంతున దగ్గర జగనన్న కాలనీకి చెందిన పాత నేరస్తుడు జగదీష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ముద్దాయి నేరం చేసినట్లు అంగీకరించడంతో పోలీసులు అతని వద్ద నుండి 6,72,000 విలువ కలిగిన 112 గ్రాముల బంగారు వస్తువులు రికవరీ చేసినట్లు గుడివాడ రూరల్ సిఐ యేసుబాబు మీడియా సమావేశంలో వెల్లడించారు. ముద్దాయి జగదీష్ పై సెక్షన్ 41/2024 అండర్ సెక్షన్ 454, 380 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టుకి హాజరు పరచనున్నట్లు యేసుబాబు తెలిపారు. కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అష్మి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గుడివాడ డిఎస్పీ శ్రీ పి శ్రీకాంత్ గారి పర్యవేక్షణలో ఈరోజు మా ఎస్ఐ గారు క్రైమ్ నెంబరు 42/24 మరియు 52/24 ఆఫ్ గుడివాడ తాలూకా పిఎస్ సంబంధించిన కేసులో ముద్దాయిని జగదీష్ అనే అతన్ని ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి టిట్కో ఇళ్ల దగ్గర పంటకాలం వంతెన దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను అరెస్ట్ చేయడం కస్టడీలో తీసుకున్న తర్వాత ఇతను విచారించగా ఇతను పై తెలిపిన 41/24 క్రైమ్ నెంబర్ అండ్ 52/24 దొంగతనం చేసినట్టు అతను జనవరి నెలలో 17/3/2024 తేదీన దొంగతనం చేసిన సొత్తుని తనే చేసిన తనంతట తానుగా అంగీకరించడం జరిగింది. ఆ వస్తువులు బంగారు నల్లపూసల గొలుసులు, బంగారు నెక్లెస్, గాజులు, చైన్లు వగేరా మొత్తం అన్ని కలిపి 112 గ్రాములు వర్త్ వచ్చి 6,72,000 అవన్నీ ఇమీడియట్ సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. తదుపరి చర్యల నిమిత్తం అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్ పంపించి తన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ జరుగుతుంది. ఇంట్లో ఎవరు లేనప్పుడు దొంగతనం చేసాడు. రెండు ఇళ్ళు, ఒకటి టిట్కో ఇళ్లలో, ఒకటి లక్ష్మీనగర్ కాలనీ. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో గడప దాటకుండానే లబ్ధిదారుల చెంతకే సంక్షేమ పథకాలు అందాయని, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసి అన్ని వర్గాలను ఆదుకున్నారని, అలాంటి జగన్ అన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని 23వ వార్డు పరిధిలోని నెల్లూరుపాలెంలో విజయభవ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత వార్డు పరిధిలో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డును ఎమ్మెల్యే మేకపాటి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి విజయభవ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్డు పరిధిలో ఎమ్మెల్యే మేకపాటి పర్యటిస్తూ ప్రజలను జగనన్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలో తెలిపిన సమస్యలు పరిష్కారం అవుతున్నాయా, సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయనే అంశాలను గురించి ఎమ్మెల్యే మేకపాటి స్థానికులను అడిగి తెలుసుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి మాట్లాడారు. పొదలకూరు మండలం చాటగొట్ల సమీపంలో ఓ కోళ్ల ఫారంలో ఇటీవల కాలంలో భారీగా కోళ్ల మృతి చెందడంతో వాటిని పరీక్షలు నిర్వహించిన అనంతరం బర్డ్ ఫ్లూగా నిర్ధారణతో పొదలకూరు పట్టణంలోని చికెన్ షాపులకు పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేశారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మౌలిక వసతులపై నోటీసులలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ దొరబాబు మాట్లాడారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డిపిఓ గారు ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలంలోని చాటగొట్ల సమీపంలో గల పౌల్ట్రీ నందు బర్డ్ ఫ్లూ నిర్ధారైనందున చాటగొట్ల నుంచి 10 కిలోమీటర్ల దూరంలో రేడియస్లో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ కోళ్ళు మరియు కోడిగుడ్లు అమ్మకం అంగళ్ళు, మాంసం విక్రయించే అంగళ్ళని 3 రోజుల పాటు నియమించవలసిందిగా ఆదేశించినారు. అందులో భాగంగా పొదలకూరు గ్రామ పంచాయతీలోని హోటళ్ళు, చికెన్ అమ్మే అంగళ్ళు మరియు చికెన్ పకోడా తయారు చేసే వాళ్ళకు కూడా కోడి మాంసము మరియు కోడిగుడ్లను తినరాదని తెలియజేస్తూ నోటీసులు అమ్మరాదని కూడా తెలియజేస్తూ నోటీసులు ఇస్తున్నాము. అదేవిధంగా గ్రామ పంచాయతీలోని పరిధిలోని ప్రజలందరూ కూడా సదరు విషయాన్ని గమనించి ప్రజా ఆరోగ్యం దృష్ట్యా మా యొక్క విజ్ఞప్తిని మన్నించి ఈ 3 రోజులు మాంసాహారాన్ని తినకుండా ఉండవలసిందిగా కోరుతున్నాము.
నెల్లూరు నగరం 39వ డివిజన్లోని మూలపేట శివాలయం తదితర ప్రాంతాలలో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ముందుగా రమాదేవికి డివిజన్లో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో నారాయణకి ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని అభ్యర్థించారు. ఈసారి ఖచ్చితంగా మా ఓటు నారాయణ సార్కే వేస్తామని, గెలిపించుకుని తీరుతామని, సార్ వస్తేనే నెల్లూరు సిటీ అభివృద్ధి జరుగుతుందని ప్రజలే చెబుతుండడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం రమాదేవి మీడియాతో మాట్లాడారు. నగర వాస్తవ్యులకి ఈరోజు రథసప్తమి పుణ్యదినాన ప్రతి ఒక్కరికి నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు 39వ డివిజన్లో 89వ వార్డులో బూత్లో గడప గడపకి వెళ్ళి నారాయణ గారికి ఓటు వేయమని అభ్యర్థించడం జరిగింది. చాలా వరకు ఇక్కడ ఉన్న వాస్తవ్యులందరూ పూజకి ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్తూనో లేకుంటే గుడిలో పూజ ముగించుకొని ఇంటికి వస్తూనో ఎక్కువగా కనిపించి వారి యొక్క చల్లటి దీవెనలు మాకు అందించి తప్పకుండా నారాయణ సారే గెలుస్తారు, తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వమే రాబోయేది అన్న భరోసా ఇచ్చి దీవించి పంపించటం ఇక్కడ మనము ప్రతి ఇంటిలో గడప గడపలో మాకు అదే రకమైన అనుభవం కలిగి బయటకు రావటము, దాంతో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్ళటము జరిగింది. ఎవరు ఏమైనా ఆటంకాలు సృష్టించవచ్చు, కానీ ఎక్కడ మొక్కవోని ధైర్యంతో ముందుకి సాగుతున్నాము. నెల్లూరు ప్రజలకి ఇంకా మేలు జరగాలి, నెల్లూరు ఇంకా అభివృద్ధి చెందాలి అన్నదే నారాయణ గారి యొక్క ధ్యేయం. సత్తెనపల్లి పట్టణంలో 20వ వార్డులో కూరగాయల మార్కెట్ వెనుక వైపు ఉన్న పెద్ద కాల్వ గత నెల రోజుల నుండి పెద్ద కాల్వలు శుభ్రం చేయకపోవడం వలన చెత్త చెదారం, ప్లాస్టిక్ వస్తువులు, గేదెలకు వేసిన గడ్డి, చిల్లర బండ్ల వేస్ట్ మొత్తం కూడా కాల్వల్లో వేయడం జరుగుతుంది. వీటి వలన కాలువ పూర్తిగా నిండిపోయి నీళ్లు పారక ఈ ప్రాంతమంతా దుర్వాసన, దుర్గంధం వెదజల్లుతోంది. దోమలు మరియు అనేక రకాల సూక్ష్మ క్రిములు వచ్చి చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా మున్సిపల్ కార్మికులు ఎవరూ పట్టించుకోవడం లేదు. వెంటనే ఆ ప్రాంతమంతా శుభ్రపరిచి ప్రజల ప్రాణాలు కాపాడాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. రాపూరు మద్దుల మడుగులో ఆర్ఆర్ దాబాలో కుళ్ళిన చికెన్ తో వంటకాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. దాబాలో అనుమతులు లేకుండా మద్యం ప్రియులకు సిట్టింగ్ కూడా కొనసాగుతుంది. మాకు పోలీసులు అండదండలు ఉన్నాయి, ఏమన్నా చేసుకోండి అంటూ దాబా యజమానులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుళ్ళిన మాంసంతో దాబాలో ఫ్రిడ్జ్లో పెట్టి వారం రోజులు నిల్వ ఉంచి వడ్డిస్తున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఓ వ్యక్తి కుళ్ళిన మాంసంతో వంటలు చేస్తున్నారని దాబాలో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. అసలే జిల్లాలో బర్డ్ ఫ్లూతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారని, అందరూ జాగ్రత్త వహించాలని కలెక్టర్ చెప్పినా దాబా యజమానులు కుళ్ళిన మాంసంతో వంటకాలు చేస్తున్నారు. జిల్లా అధికారులు ఆర్ఆర్ దాబాపై చర్యలు తీసుకోవాలని రాపూరు ప్రజలు కోరుతున్నారు. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధనలో భాగంగా 108 సార్లు మహాసూర్య నమస్కార కార్యక్రమంను చేపట్టారు. ఒంగోలు పోలీస్ పేరా గ్రౌండ్ లో ప్రాణవ సంకల్ప యోగ సమితి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 1.40 గంటల పాటు విద్యార్థులచే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో 3200 పిల్లలు అంటే అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఒక 4 డిఫరెంట్ మండల్స్ ఆఫ్ ఒంగోలు కాన్స్టిట్యున్సీ అండ్ ఎస్ఎన్పాడు, కొండేపి కాన్స్టిట్యున్సీ నుండి 3200 కిడ్స్ 108 సారి సూర్య నమస్కారాల్లో కంటిన్యూస్గా 1 hour 48 minutesలో కంప్లీట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఒక వార్ ఫూటింగ్ లెవెల్లో చేసేసి ఇవాళ ఒక లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో, వరల్డ్ రికార్డ్స్లో ఇవాళ రిజిస్టర్ అవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం దాదాపుగా ఒక 9 నెలలుగా పతంజలి శ్రీనివాస్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రిప్రజెంట్ బై డిఈఓ గారు అండ్ అదర్ స్కూల్ టీచర్స్ వాళ్ళిద్దరూ ఆధ్వర్యంలో దాదాపుగా ఒక 32 డిఫరెంట్ స్కూల్స్లో చేయడం జరిగింది. వాళ్ళకి లాస్ట్ 9 monthsగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి
వాళ్ళందరూ కూడా ఫిట్ అయిన తర్వాత ఈ ప్రదర్శన చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఒక జ్యూరీగా మన భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జ్యూరీ అండ్ మన ప్రో వైస్ ఛాన్సలర్ కమ్మంపాటి సుబ్రహ్మణ్యం గారు ఫ్రమ్ వివేకానంద యోగా యూనివర్సిటీస్ బెంగళూరు కూడా ఇవాళ జ్యూరీగా వచ్చేసి ఈ ఎంటైర్ కార్యక్రమం చూడడము వీళ్ళన్నీ కూడా అడ్జుడికేట్ చేసేసి ఈ రికార్డ్ని రిజిస్టర్ చేయడం చాలా సంతోషము. ఈ కార్యక్రమం దీంతో ఆగకుండా మన జిల్లాలో ఉంటున్న ఆల్ 2000 స్కూల్స్లో టీచర్స్ ద్వారా పీపీడీస్ ద్వారా ఖచ్చితంగా ఈ యోగాని ఒక విషయము వాళ్ళకి ఒక హ్యాబిట్గా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము. ఇవాళ వచ్చిన పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఒక క్షణం కూడా ఎవరు ఆగకుండా రెస్ట్ తీసుకోకుండా కంటిన్యూస్గా చేయడం అంటే ఇట్ ఈస్ సంథింగ్ రిమార్కబుల్ అండ్ రియలీ మ్యాజికల్ అని చెప్పవచ్చు. ఇట్లాంటి ఒక సంకల్పంతో పిల్లలు ఖచ్చితంగా వాళ్ళు వివిధ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఎస్పెషల్లీ ఎగ్జామినేషన్స్ కాకుండా అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ ఆర్ ఎనీ అదర్ యాక్టివిటీస్లో ఉంటే కూడా ఖచ్చితంగా వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటున్నారో అది ఖచ్చితంగా సాధించగలుగుతారని ఎట్లాంటి సందేహం లేదు. ఈ కార్యక్రమం భవిష్యంలో ఎంటైర్ జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క హాస్టల్స్లో అండ్ స్కూల్స్లో కూడా చేయడానికి ఏర్పాటు చేశాము. ముఖ్యంగా ఈ కార్యక్రమంకి కోఆపరేట్ చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, ఆయుష్ డిపార్ట్మెంటు, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అండ్ ఈ జ్యూరీ మాత్రం కాకుండా ఆల్ అదర్ పేరెంట్స్ పిల్లలందరికీ కూడా నా స్పెషల్ థ్యాంక్స్ అండ్ అభినందనలు తెలియజేసి ప్రకాశం జిల్లా దర్శిలో జనసేన నాయకులు గరికిపాటి వెంకట్ ఆధ్వర్యంలో జైహో బీసీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ, దర్శి నియోజకవర్గ టీడీపీ నాయకులు గోరెంట్ల రవికుమార్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డిలు హాజరయ్యారు. వైసీపీ ప్రభుత్వంలో దగాపడిన బీసీ తమ్ముళ్లను ఆదుకోవటమే లక్ష్యమని గరికపాటి వెంకట్ తెలిపారు. వైసీపీ అరాచక పాలన అంతమవ్వాలంటే జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతగానో ఉందన్నారు. నియోజకవర్గంలో మంచినీళ్లు మహాప్రభు అని అడుక్కునే పరిస్థితికి వైసీపీ తీసుకొచ్చిందని విమర్శించారు. నియోజకవర్గ వ్యాప్తంగా 100 వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను పూర్తిగా నిర్మూలించడమే నా లక్ష్యమని గరికపాటి వెంకట్ పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీల రక్షణ చట్టం ఎన్నో ఏళ్లలో బీసీలకి ఎంతో అన్యాయాల అక్రమాలకి గురవుతా ఉన్నా కూడా ఇంతవరకు రక్షణ చట్టం లేదు. తెలుగుదేశం జనసేన పార్టీ మేనిఫెస్టోలో సూపర్ 6 లో భాగంగా బీసీలకు రక్షణ చట్టం మొట్టమొదటిసారి దేశంలో 2024లో మనం చూడబోతా ఉన్నాం. దాన్ని ఉద్దేశించి బీసీ సోదరులందరూ మూకబడిగా కుర్చీని మడతపెట్టి ఈ గవర్నమెంట్ ఏం చేయాలో చేయాలి. మనం 60 రోజుల్లో అదేవిధంగా ఇంకా దర్శి నియోజకవర్గానికి వస్తే సోదరులకు సంబంధించి బీసీ సోదరులకు సంబంధించి వాళ్ళు ఏదైనా లోకల్ గా ఏదైనా చేసుకోవడానికి సంబంధించి ఏ రకమైన ఆర్థిక చేయూతను ఎవరు ఇవ్వలేదు. జనసేన పార్టీ షణ్ముఖ ఎవరో భాగంగా ప్రతి నిరుద్యోగులకి 500 మందికి నిరుద్యోగులకి సంవత్సరానికి 10 లక్షలు, సంవత్సరానికి 500 మందికి 10 లక్షల రూపాయలు ఆర్థిక చేయూతనిచ్చి ఏదైతే బీసీ కులాల వాళ్ళందరికీ ఆర్థిక చేయూతనిచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా మన జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ముందుకు వస్తా ఉంది. మనకు నచ్చిన చేతులతో మనకి నైపుణ్యాలతో మనం ఎక్కడికో వెళ్ళి బతికే పని లేకుండా వలసలు ఆపడానికి మనందరికీ ఈ 10 లక్షలు ఉపయోగపడతాయి. మన వల్ల ఇప్పుడు చాలా మంది సోదరులు ఇక్కడ బతకడానికి ఆధారాలు లేక హైదరాబాదు, బెంగళూరు ఎక్కడికో వెళ్ళి తాపీ మేస్త్రులు కానీ పనులు కానీ ఎన్నో చేసుకుంటా ఉన్నారు డైలీ వేజెస్ కింద. వాళ్ళందరూ ఎక్కడికో వెళ్ళే పని లేదు. 2024లో తెలుగుదేశం జనసేన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన అమరావతి, మన క్యాపిటల్ ఇక్కడే ఉంటది. ఎక్కడికో వెళ్ళి పని చేసుకునే పని ఉండదు. మనందరం ఇక్కడే ఉండి పని చేసుకోవచ్చు. అదే విధంగా మనం తీసుకొచ్చే దర్శి నియోజకవర్గంలో తీసుకొచ్చి ఇంజనీరింగ్ కాలేజీలు అవ్వచ్చు, కంపెనీలు అవ్వచ్చు, వీటన్నిటికి సంబంధించి మనం ఎక్కడికో వెళ్ళకుండా ఇక్కడే ఉండి పని చేసుకోగలం. 6 గ్యారంటీ పథకాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతాలు జరుగుతాయని కావలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి పేర్కొన్నారు. కావలి నియోజకవర్గంలో కావలి రూరల్ మండలం చెన్నాయపాలెం, సర్వాయపాలెం నుండి భారీ సంఖ్యలో వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ముసునూరులోని టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కావలి రూరల్ మండలం చెన్నాయపాలెం, సర్వాయపాలెం పంచాయతీల నుంచి భారీ సంఖ్యలో వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీలో
పార్టీలో చేరారు. పరుసు సురేష్ ఆధ్వర్యంలో చెన్నయ్యపాలెం నుండి భారీగా చేరగా, సర్వాయపాలెంలో వైసీపీ సచివాలయ కన్వీనర్ మంగళ తిరుమల ఆధ్వర్యంలో భారీగా చేరారు. కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి వారికి పార్టీ కండువాలు వేసి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని అరాచక పాలనతో ప్రజలు విసిగెత్తిపోయారని, అభివృద్ధి చేసే చంద్రబాబు కోసం ఎదురు చూస్తున్నారని, చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలతో ఆంధ్రప్రదేశ్లో అద్భుతాలు జరుగుతాయని అన్నారు. ఈసారి ఎలాంటి తప్పు చేయకుండా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శంఖారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రసంగం. కబ్జాలకు గురవుతున్న దేవాదాయ భూములు గౌతు శిరీష. ఉదయగిరిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తా బొల్లినేని వెంకటరామారావు. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.